అగోడా అన్న అంతర్జాతీయ సంస్థ ఇంత పచ్చి మోసం చేస్తుంటే ఏం చేస్తున్నారు? మీ విజిలెన్స్ వ్యవస్థ నిద్రపోతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? అందరికి కూడా నమస్కారము. టీటీడీ వారి వికారపు నిర్వాహకం ఎలా ఉంది అన్నదానికి మరొక విషయం బట్టబయలైంది. వాళ్ళ విజిలెన్స్ లోపం ఎంత దారుణంగా ఉంది. వాళ్లకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ మీద తీసుకునేటువంటి చర్యలకి టీటీడీ భద్రతని కాపాడాలా అన్నటువంటి ధ్యాసను మరిచిపోయి విఐపీల సేవలో తరించుకుపోతూ ఎక్కడ ఏ లోపం జరుగుతోంది, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తోంది అన్నటువంటి విషయాల పట్ల ఏ మాత్రము కూడా జాగరూకతతో టీటీడీ పోలీస్ వ్యవస్థ ఏమాత్రము కూడా కొండ మీద సరిగ్గా వ్యవహరించటం లేదు అనటానికి ఇప్పుడు నేను చూపించేటువంటి ఒక ఉదాహరణ. అగోడా అన్నటువంటి మొబైల్ యాప్ ఓ మల్టీనేషనల్ కంపెనీ. ఇది అగోడా ఆన్లైన్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ను నడిపేటువంటి సంస్థ. 30 దేశాలలో 53 ఆఫీసులలో 3700 మందికి పైగా ఉద్యోగస్తులతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచినటువంటి సంస్థ. హోటళ్ళని, ఫ్లైట్ టికెట్లని, ఇంకా అనేక రకాలైనటువంటి సేవలను అందించడానికి ఏర్పడ్డటువంటి అంతర్జాతీయ సంస్థ ఈ అగోడా అన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీ మొబైల్ యాప్లో టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీలో కొండ మీద మనం ఒక విఐపి గెస్ట్ హౌస్ కావాలి అంటే చాలా పెద్ద పరపతి ఉన్నటువంటి వాళ్ళకే సాధ్యమయ్యేటువంటి విషయం. ఎంత పెద్దవాళ్ళ దగ్గర నుంచి సిఫారసు ఉత్తరం తీసుకొని వచ్చినా కొండ మీద ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తరువాతనే వాళ్లకు ఏ గెస్ట్ హౌస్ అన్నటువంటి దాన్ని ఇష్యూ చేయటం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. కానీ ఈ అగోడా యాప్ దాంట్లో టీటీడీలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో, తిరుమల క్షేత్రంలో పాంచజన్యము, అలాగే వికాస్ గెస్ట్ హౌస్, మరియు మరో ఆదిత్య బిర్లా అన్నటువంటి గెస్ట్ హౌస్లు. మామూలుగా పాంచజన్యం అన్నటువంటి గెస్ట్ హౌస్లో 1500 రూపాయల లోపే వచ్చేటువంటి రూమును 18,000 రూపాయలు. ఒకసారి చూపించమా. ఏ రకంగా దోపిడీ కొనసాగుతున్నది, వాళ్ళకు హక్కే లేదు. పెట్టమా, ఆదిత్య బిర్లా పెట్టావు మొదట. ఆదిత్య బిర్లా అన్నటువంటిది బిగినింగ్ 7,600 ఉండు, మా స్పీడ్గా పోవద్దు. 7,600 రూపాయలు. కిందికి దించవయ్యా. 7,600 ప్రారంభ ఇది పెట్టి లొకేషన్తో సహా ఇచ్చి ఇంకా పైకి వెళ్ళిపోయి రూములు కూడా చూపిస్తున్నారు. ఆదిత్య బిర్లా, పాంచజన్యం ఆ రేట్లు చూపించమ్మా. అంటే 14,538 రూపాయలు. ఆ రూము రెంట్ అంట 20,700 రూపాయలు. అయితే 18,000కే ఇస్తున్నామని చెప్తున్నారు.
ఇంకొకటి 16,649 రూపాయలు అయితే 14,539కి ఇస్తారంట. ఐ వాంట్ నాన్ స్మోకింగ్ రూమ్ అంట కొండ మీద. మళ్ళీ ఐ వాంట్ నాన్ స్మోకింగ్ రూమ్ 18,000 రూపాయలు, 20,700 రూపాయల రూము 18,108 రూపాయలకి ఇస్తారట. ఇది పాంచజన్యం గెస్ట్ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ ఈ అగోడా యాప్లో ఉన్నటువంటిది, మొబైల్ యాప్లో. ఇంకా మార్చమా. ఇది అట్లాగే 10,718 రూపాయలు, ఇంకొకటి 14,539 రూపాయలు, నెక్స్ట్ 14,142 రూపాయలు. ఆ రూము కూడా చూపిస్తున్నారు, షూట్ ఏ రకంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా. నెక్స్ట్ పాంచజన్యం అని రూమ్ కూడా చూపిస్తున్నారు. 19,000 రూపాయల రూమ్ అట 17,315 రూపాయలకి ఇస్తారట. రూమ్ కూడా ఎలా ఉందండి. వికాస్ నిలయం 29% ఆఫ్ అట, 7,600 రూపాయలట ఆ రూమ్ రెంట్. ఇంకొకటి 11,680 రూపాయలట, 12,599 రూపాయల రూముని. మళ్ళా నాన్ స్మోకింగ్ రూమ్ మేము ఇస్తాము అని. నెక్స్ట్ మరొక రూము 12,599 రూపాయలది, 11,680 రూపాయలు. మరొక రూము 16,199 రూపాయలది, 14,142 రూపాయలకి ఇస్తారట. ఇక ఆదిత్య బిర్లా లొకేషన్ కూడా చూపిస్తోంది. ఆదిత్య బిర్లా ఆదిత్య బిర్లా రూము 9,963 రూపాయల దానిని -24% అట, 7,606 రూపాయలకే ఇస్తారట. మరొకటి 12,599 రూపాయలను 11,680 రూపాయలకి ఇస్తారట. ఒక పచ్చి దగ, ఒక పచ్చి మోసం. టీటీడీ వెబ్సైట్లలోనే, అలాగే టీటీడీ మొబైల్ యాప్లో బుక్ చేసుకోవాల్సినటువంటి విఐపి గెస్ట్ హౌస్లని ఒక ప్రైవేట్ ఆన్లైన్ పోర్టల్ మొబైల్ యాప్ నడుపుతున్నటువంటి అగోడా అనేటువంటి అంతర్జాతీయ సంస్థ చేస్తున్నటువంటి మోసం. ఈ అగోడాలో ఎందువల్లంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంస్థ. కొన్ని వేల మంది తద్వారా రూములు బుక్ చేసుకొని మోసపోతున్నారు. ఇలాంటి కల్తీ వెబ్సైట్లు, నకిలీ వెబ్సైట్లు ఎన్నో ఉంటే వాటిల్ని టీటీడీ విజిలెన్స్ ఏమాత్రము పట్టించుకోవటం లేదు. ఈరోజు స్పష్టంగా మేము రిలీజ్ చేస్తున్నాం ఈ అగోడా మొబైల్ యాప్ యొక్క వీడియోని. ఇంత దారుణమా, ఇంత దోపిడీ జరుగుతుంటే నిద్రపోతున్నారా మీరంతా కూడా? బిఆర్ నాయుడు గారు ఏమన్నా అంటే కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద పడ్డాడు, బిఆర్ నాయుడు గారి మీద పడ్డారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. మరి ఇంత దారుణం జరుగుతుంది. ఇప్పటికి ఎన్ని కోట్ల రూపాయల నష్టం భక్తులకు జరిగిందో. ఒక అంతర్జాతీయ సంస్థ ద్వారా బుక్ చేసుకుంటారు కదా టికెట్లన్నీ కూడా. సింగపూర్ నుంచో, యూరోప్ నుంచో, అమెరికా నుంచో వచ్చే వాళ్ళకందరికీ కూడా ఈ అగోడా అన్నటువంటి సంస్థ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థ. మొబైల్ యాప్లో బుక్ చేసుకుంటారు, టికెట్లు బుక్ అవ్వవు, ఆ గెస్ట్ హౌస్ బుక్ అవ్వదు, డబ్బులు మాత్రం ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇంతకంటే దీన్ని కనిపెట్టలేకపోయినారండి. ఒక సామాన్యుడనేటువంటి నాకు దొరికింది ఇది. కొన్ని వందల మంది పనిచేసేటువంటి టీటీడీ విజిలెన్స్లో, అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం హైందవ ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించినామని
మా మీద ఆరోపణలు చేస్తూ నిరంతరము ఇలాంటివి కూడా కనిపెట్టలేకపోయినారు. ఆశ్చర్యంగా వీళ్ళు చేసేటువంటిది ఎట్లా తమాషగా ఉంటుందంటే, ఒక తమాషైన సంఘటన జరుపుతా. ఒక 4-5 రోజుల ముందు నవనీతమ్మ అనే ఒక 116 ఏండ్ల మహాతల్లి కొండకు నడిచి వచ్చింది, ఆవిడను కనిపెట్టండి అని బిఆర్ నాయుడు గారు ఒక పెద్ద ట్వీట్ చేశాడు. చేసి ఆ మహాతల్లికి జేజేలు, ఆ మహాతల్లికి పాదాలకు నమస్కారాలు, బాగానే ఉంది. పెద్దావిడకు మనం చాలా గౌరవం ఇవ్వాలి. కానీ తమాషా జరిగింది ఇక్కడ. ఆ పెద్దామ నవనీతమ్మ 44, 45, 43 షాపుల దగ్గర కొండకు వెళ్ళేటువంటి దారిలో వాళ్ళ మనవడు అక్కడ మామిడికాయల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఆ పెద్దావిడ కూడా అక్కడ కూర్చుంటుంది. అసలు వాస్తవం ఇది. ఆవిడ అక్కడి నుంచి లేచి కొద్ది దూరం వెళుతూ ఉన్నప్పుడు, ఆవిడ విసర్జనకు వెళుతూ ఉన్నప్పుడు తీసినటువంటి ఎవరో కర్ణాటక భక్తులు తీసినటువంటి వీడియోని మన బిఆర్ నాయుడు గారు, విజిలెన్స్ వాళ్ళు మహా తొందరపడిపోయి ఆ మహాతల్లికి జేజేలు అని, దీనికి ఆవిడ ఎక్కడుంటుందో కనిపెట్టమని బిఆర్ నాయుడు సీఎం గారు ఆ తర్వాత ఆయనే ట్వీట్ చేశాడు. కర్ణాటకకు సంబంధించినటువంటి భక్తురాలు ఒక ఆవిడ టీటీడీ దర్శనం చేయించటం మహద్భాగ్యమోనని. అలాగే టీటీడీ ఈఓ గారు ఆవిడకు, ఇవన్నీ కూడా తప్పు కాదు, ఆవిడని దర్శనం చేయించటం చాలా తప్పు కాదు. కానీ ఈ సందర్భంగా నేను వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ 116 ఏళ్ల తల్లికి, నడుచుకుంటూ వచ్చినటువంటి ఆ తల్లిని మీరు కొండ దారంతా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలలో ఎక్కడ నడుచుకొని వచ్చిందో చూపించాలి. మీ ఆత్రత, మేము మా ప్రభుత్వం అద్భుతంగా చేస్తోంది, 118 ఏళ్ళ ఆమెకు దర్శనం చేయిచ్చేస్తున్నాము అనేటువంటి కీర్తి కండూతిలో సంబరపడుతున్నారే కానీ, ఆవిడ నడిచినట్టుగా మీకు దమ్ముంటే విజిలెన్స్ వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లను బయట పెట్టాలా. ఆవిడ అంతకు పూర్వం 2-3 రోజుల మీదే కొండకు వచ్చిందని కదా తెలిసిన విషయం. మరి ఆవిడ కొండకు వచ్చినుంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కానీ, మహాద్వారం దగ్గర కానీ అన్నీ మొత్తం అంతా సీసీ కెమెరాలలో దొరికిపోతారు కదా. ఆవిడ వెళ్ళినట్టుగా మీరు ఆ సీసీ కెమెరాలతో ఆ విషయాన్ని బయటకు పెట్టండి. పెట్టలేరు. కారణం, ఆవిడ పేరు చెప్పి బతకాలనుకున్నారు కీర్తితో. అందుకే ఆవిడకు లేనిపోని ఆర్భాటంతో మీరు ప్రకటనలు ఇచ్చుకొని, మహద్భాగ్యం అని ఒక ఆయన, కర్ణాటక అని ఒక ఆయన, చెన్నై నుంచి అని ఒక ఆయన, వీళ్ళ అధికారులు, ముఖ్యమంత్రి, అలాగే చైర్మన్ నాయుడు ఏమో ఒకసారి ఆమె చెన్నై అంటాడు, ఆ తర్వాత జీవకోనలో పట్టుకున్నాము, జీవకోన వాళ్ళది అని, తిరుపతిలో జీవకోన అని. మీకు దమ్ముంటే కొండ మీద అలిపిరి దగ్గర నుంచి ఆమె వచ్చినట్టుగా ఉండేటువంటి వీడియోలు బయట పెట్టాలా. అప్పుడు చాలా గొప్పగా ఉంటుంది కదా. నిజంగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భగవంతుడి కీర్తి ప్రతిష్టల్ని మీరు, నేను, మనలాంటి వాళ్ళమేమి పెంచలేం. కానీ మీరు ఆవిడ నడిచిచ్చింది కాబట్టి ఆవిడకి ఇంత గొప్పగా దర్శనము చేయించినాము అని కీర్తి కోసమని ప్రాకులాడి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పుడు చాలా ప్రశ్నలకు సమాధానం కూడా మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఆవిడ అలిపిరి నుంచి దారిలో నడిచినటువంటి వీడియో ఫుటేజ్లు బయటికి పెట్టాలా. అంత పూర్వం ఆవిడ ఒంటరిగా దర్శనం చేసుకొని ఉంటుంది కదా వాళ్ళ తోడుతో, ఆ సీసీ ఫుటేజీలు క్యూ కాంప్లెక్స్లో ఉండేటివి కూడా బయట పెట్టాలా. ఒక్కటి కూడా మీరు పెట్టలేరు, మీ దగ్గర లేవు. అలాగే ఇది ఎక్కడ బయటపడతాదో అని అక్కడ ఉన్నటువంటి షాపులన్నీ లేపేశారంట. షాపులన్నీ లేపేసి
వాళ్ళను పూర్తిగా పంపించేశారు అక్కడి నుంచి. ఇది కూడా మా దృష్టికి వచ్చింది. ఇంత అవసరమా నాయుడు గారు? అయ్యా అధ్యక్ష బిఆర్ నాయుడు గారు, ఇంత అవసరమా? ఏందో ఆత్రత మీకు ఇలాంటి వెబ్సైట్లు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల్ని దోపిడీ చేస్తుంటే దీన్ని కనిపెట్టలేరు మీరు. ఆవిడ ఎక్కడికో పోతా ఉంటే ఎవరో తీసినటువంటి వీడియోను ఆ మా తల్లి కొండకొచ్చి నడిచిపోయింది అని ఆవిడకి దర్శనం చేయించి, చూడు మేము ఎంత గొప్పగా వ్యవహరిస్తున్నామో మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. అందులో టీటీడీ కూడా ఒక ప్రకటన ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు, మా గౌరవ చైర్మన్ గారు చెప్పినారు, మేము వెంటనే ఆమెను పట్టుకొని అద్భుతమైనటువంటి దర్శనం కల్పించినాము. ఈఓ గారు అయితే ఆవిడ దగ్గరకు పాద నమస్కారం తీసుకొని ఆశీర్వచనం ఇచ్చినట్టుగా ప్రకటించుకున్నారు. ఇంత అవసరమా? వీళ్ళని పట్టుకుండయా? అగోడా అన్న అంతర్జాతీయ సంస్థ ఇంత పచ్చి మోసం చేస్తుంటే ఏం చేస్తున్నారు? మీ విజిలెన్స్ వ్యవస్థ నిద్రపోతుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా? ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉందా? ఇప్పటికి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ రకంగా నష్టపోయారో, ఎన్ని వెబ్సైట్లలో ఈ రకమైనటువంటి తతంగం జరుగుతున్నది. ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి నకిలీ వెబ్సైట్లను, ఫేక్ వెబ్సైట్లను 48ని పట్టుకున్నాం. 1, 2 కాదు. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 48 ఫేక్ అకౌంట్లని ఈ రకంగా ఆపటం జరిగింది, వెబ్సైట్లని. మీ హయాంలో ఈ రకంగా జరుగుతున్నది. ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం మరొకటి లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం.